నేటి తరం విద్యార్థుల కల ఐఐటి కానీ, ఎన్ఐటిలో కానీ, ఆర్ఈసిలో కానీ సీటు సంపాదించటం. ఒకవేళ ఈ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లో సీటు రానంత మాత్రాన మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఇండియాలోనే దీనికన్నా ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయి. ఈ బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ అనేవి శాలరీ విషయంలో కానీ, ఎన్వైర్న్మెంట్ విషయంలో కానీ, తర్వాత అక్కడ ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా ఐఐటీల కన్నా బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూట్స్లో గత 5 సంవత్సరాల యొక్క ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే దాదాపుగా 100% ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ అయినటువంటి ఐఐటిలో కూడా 100% ప్లేస్మెంట్ జరగట్లేదు. ఐఐటి బాంబే ఏదైతే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి ఫేమస్ ఉందో ఈ బ్రాంచ్లో కూడా, ఈవెన్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో కూడా 100% ప్లేస్మెంట్ అనేది గత సంవత్సరం జరగలేదు, ఈ సంవత్సరం కూడా జరగలేదు. కానీ మన ఇండియాలో కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూట్స్ మంచి ప్లేస్మెంట్ రికార్డు ఉన్నాయి. గత సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం కూడా 100% ప్లేస్మెంట్స్ని సాధించాయి. ఆ ఇన్స్టిట్యూట్స్ ఏంటి, దాని వివరాలు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు క్లారిటీ అనేది వస్తుంది. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే, మీకు ఈ 3 ఇన్స్టిట్యూట్స్లో అంటే ఐఐటిలో కానీ, ఎన్ఐటిలో కానీ, ఆర్ఈసిలో కానీ ఫైనల్గా సీట్ రాలేదు. అప్పుడు మీరు చేసేది ఏంటంటే బేసికల్లీగా నెక్స్ట్ అటెంప్ట్ కోసం వెయిట్ చేస్తారు. అలా కాకుండా నెక్స్ట్ అటెంప్ట్ వచ్చిద్దో లేదో కూడా సర్టెనిటీ అనేది ఉండదు. సో దాన్ని వెయిట్ చేయడం కన్నా ఇప్పుడు నేను లిస్ట్ అవుట్ చేసేటటువంటి ఇన్స్టిట్యూట్స్లో ఒకసారి ట్రై చేయండి. ఈ ఇన్స్టిట్యూట్లో నేను మీకు బేసికల్లీగా 5 ఇన్స్టిట్యూట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇన్స్టిట్యూట్స్లో మీరు గనక సీట్ అనేది అంటే మీరు గనక అడ్మిషన్ పొందినట్లయితే 100% ప్లేస్మెంట్ అనేది గ్యారంటీగా ఉంది. ఎలా చెప్పగలుగుతున్నాం ఈ ఇన్ఫర్మేషన్ అనేది, లేక ఏదైతే డేటా మీకు ప్రొవైడ్ చేస్తున్నామో ఈ డేటా అనేది జస్ట్ అజంప్షన్ కాదు. కరోనా తర్వాత అంటే 2000 సంవత్సరం నుంచి ప్లేస్మెంట్ రికార్డ్స్ని మనం తీసి దాన్ని అసెస్ చేసిన తర్వాత అర్థమైనటువంటి ఇన్ఫర్మేషన్. ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ కాదు, గాలి వార్త కాదు. ఇది చాలా అథెంటికేటెడ్గా సైంటిఫిక్ వేలో డేటాని ప్రాసెస్ చేసిన తర్వాత మీకు అందిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ లిస్ట్లో ఫస్ట్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఎల్పియు అంటే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. ఇది న్యూఢిల్లీలో ఉంది. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఇది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ. ఇక్కడ అంటే ఖర్చు వచ్చేసి కొంచెం ఎక్కువ అవుతున్నప్పటికీ కూడా 2000 సంవత్సరం నుంచి ప్లేస్మెంట్స్ కనుక చూసినట్లయితే 100% ప్లేస్మెంట్స్ అనేవి అవుతున్నాయి. రీసెంట్గా కూడా ఈ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చదివి ఒక విద్యార్థి సిఎస్సి బ్రాంచ్లో చదివి 3 కోట్ల ఆఫర్ని పొందాడు. అదే ఇన్స్టిట్యూట్లో మరో విద్యార్థి 1 crore ఆఫర్ని పొందాడు. సో కేవలం ఈ సంవత్సరం గురించి మాత్రమే చెప్పట్లేదు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్లేస్మెంట్స్ రికార్డ్స్ని గనక పరిశీలించినట్లయితే, ఆ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ప్లేస్మెంట్ రికార్డ్స్ని గనక పరిశీలించినట్లయితే ప్రతి సంవత్సరం కూడా మంచి ప్లేస్మెంట్స్ అనేవి వస్తున్నాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఈ ఎల్పియులో అంటే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అంటే ఫీజులు అనేవి ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇక్కడ 5 స్టార్ నుంచి 3 స్టార్ మీకు ఫెసిలిటీస్ అనేవి అందిస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక 5 స్టార్ హోటల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో, ఒక 3 స్టార్ హోటల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అలాంటి ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఎన్వైర్న్మెంట్ కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేవి చాలా బాగుంటుంది. సో మీకు పర్సనల్ ల్యాప్టాప్స్ ఇస్తారు, మీకు డెడికేటెడ్ సింగిల్ బెడ్రూమ్స్ ఉంటాయి, మీకు 24 hours మీకు అన్ని ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. రెండోది ఏంటంటే ఫ్రెండ్స్, ఒక విషయం మీరు అర్థం చేసుకోండి, ఇది ఏ ఒక్క ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ అయితే కాదు. ఇది అడ్వర్టైజ్మెంట్ కానే కాదు, కేవలం మీకు ఇన్ఫర్మేషన్ అందించడమే. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఒకసారి ఎల్పియుని విజిట్ చేయండి. దాని నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఆర్డర్లో ద సెకండ్ బెస్ట్ ఏంటంటే విట్, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది కూడా మనకు తమిళనాడులో ఉంది, అంటే మన తెలుగు రాష్ట్రాలకు దగ్గరగా ఉంటుంది. ఇది కూడా 100% ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి 2000 సంవత్సరం నుంచి. ఈ ఇన్స్టిట్యూట్లో కూడా ఎస్పెషల్లీ సిఎస్సి బ్రాంచ్లో 2000 నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే 100% ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది.
ఇక మూడోది అమృత స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్. అమృత స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది కూడా మనకు తమిళనాడులో కోయంబత్తూరులో ఉంది. ఇది కూడా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది, ప్లేస్మెంట్ విషయంలో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఇక్కడ ఎన్వైర్న్మెంట్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా హోమ్లీగా ఉంటుంది. ఎస్పెషల్లీ గర్ల్స్కి ఈ ఎన్విరాన్మెంట్ చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. పేరెంట్స్ జనరల్గా దూరం పంపించడం, అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో చదివించడం అనే విషయంలో ఒక్కోసారి వెనకడుగు వేస్తారు. కానీ ఈ అమృత స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో గర్ల్స్కి లేక ఉమెన్స్కి సేఫ్టీ విషయంలో బాగుంది. అంతేకాకుండా ఇక్కడ ప్లేస్మెంట్స్ బాగా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. సో కాబట్టి మనకి అమృత స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా మనం ప్రిఫర్ చేయవచ్చు యాజ్ ఏ నెంబర్ 3. తర్వాత బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి దీని గురించి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురించి ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అయితే బిట్స్ గురించి నేను ఒక సపరేట్ డెడికేటెడ్ వీడియో మీకు ప్రజెంట్ చేస్తా. ఆ తర్వాత వచ్చేసి మీకు ఏఎంఐటివై ఎమిటీ యూనివర్సిటీ, ఏఎంఐటివై ఎమిటీ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీ అనేది మనకు ఢిల్లీలో ఉంది, నియర్ బై ఢిల్లీలో ఉంది, ఎన్సీఆర్లో ఉంది. ఇది కూడా మంచి ఇన్స్టిట్యూటే, ఇది కూడా ప్రైవేట్ యూనివర్సిటీ, ఇది కూడా ప్రైవేట్ యూనివర్సిటీ. ఇక్కడ నిన్ను లిస్ట్ అవుట్ చేసినటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే 5 ఉన్నాయో ఆ 5 నేను ఏ ఆర్డర్లో లిస్ట్ అవుట్ చేశాను అయితే లిస్ట్ అవుట్ చేశానో అదే ఆర్డర్లో ప్రిఫర్ చేయండి. ఎందుకంటే నేను ఆర్డర్ ఎలా ఇచ్చానంటే అక్కడ ఉన్నటువంటి బేసిక్ ఫెసిలిటీ, దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటాం, ఎన్వైర్న్మెంట్, తర్వాత ప్లేస్మెంట్స్, ఈ 3 పారామీటర్స్ని నేను లెక్కలోకి తీసుకొని లిస్ట్ని జనరేట్ చేస్తాం లేక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ అన్నిట్లో ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఏంటంటే ఎల్పియు, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. ఇది కొంచెం మిగతా వాటికన్నా అంటే మిగిలినటువంటి ఇన్స్టిట్యూట్స్ కన్నా కొంచెం ఎక్స్పెన్సివ్ మ్యాటర్. అయితే ప్లేస్మెంట్స్ అనేవి బాగా జరుగుతున్నాయి. ఒకసారి మీరు కూడా వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళండి, అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, మీకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అంతేకాకుండా మీకు ఎడ్యుకేషన్కి సంబంధించి ఫర్దర్ వీడియోస్ మీకు అందించడం రెగ్యులర్గా జరుగుతుంది. మీకు ఏ విషయం మీద అయితే డౌట్ ఉందో, ఏ విషయం మీద అయితే కంటెంట్ కావాలో దానికి సంబంధించినటువంటి మీరు కమెంట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.